ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మార్నేని బాలస్వామి, వర్జీనియా, నిహాల్ జోయల్, రోహిణి మేరీల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, బాలస్వామికి మంచి ఉద్యోగములు ప్రసాదించమని, చేస్తున్న ప్రతి పనిలో బిజినెస్లో దేవుడు తోడుగా ఉండాలి అని, బిడ్డలకు మంచి భవిష్యత్తును మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని, కుటుంబంలో శాంతి సమాధానం ప్రసాదించమని, వర్జీనియా మేరీ చేస్తున్న ఉద్యోగంలో దేవుని దీవెనలు కృపావరములు సదా తోడుగా ఉండాలి అని, మరియు వీరందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని, మరియు మరణించిన కాట ఆనందయ్య, వసంత, నక్షత్రమ్మ, ఎం నజరేత్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు మార్నేని బాలస్వామి, వర్జీనియా మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు వీరందరిని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నీవు నా వేడుకోలును ఆలింపుము. నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నీ ముఖమును నా నుండి దాసుకొనకుము, నీ దాసుడినైన నాపై కోపింపుకము. నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను ఆదుకుని వాడవు నీవే, నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకము. నా రక్షకుడువైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మీ కుటుంబంలో, మీ జీవితంలో ఆ దేవుని కృపా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ ఆరాధనను మీకోసం, మీ బిడ్డల కోసం ప్రత్యేకంగా సమర్పిస్తున్నాను. రండి, ఆ దేవాతి దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి,
యెహోవాను చూసిన నేత్రాలు ధన్యమైనవి. ఆమేన్. వేకువ జామునే ఆయన వెతుకు నరుడు ధన్యుడు అని ఆమేన్. వాక్యము ద్వారా సెలవిస్తున్న ప్రభా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ప్రభా ఉదయం లేవగానే నా నేత్రాలు మిమ్ము మాత్రమే చూడాలి ప్రభా. నా పెదవులు మిమ్ము మాత్రమే స్తుతించాలి ప్రభా. నా హృదయం మిమ్ము మాత్రమే స్తుతించాలి ప్రభా. ఆ యోగ్యతను అర్హతను మా అందరికీ దయచేయండి ప్రభా అని ఈ వేకువ జామున ఆ ప్రభును మనసారా వేడుకుని ప్రార్థిద్దాం. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. 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 జీవనగాథను తెలుపాలి, నీ కరుణను 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 నేను పొందాలి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, యేసు. నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. యేసయ్యా, మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా మా మనస్సులో భయమెల్లా తొలగించండి ప్రభా. ఆమేన్. మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. నా జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. నా జీవితంలో ఒక మలుపును దయచేయండి ప్రభా. దయచేయండి దేవా. మారు మనస్సును దయచేయండి ప్రభా. దయచేయు నా దేవా. కుటుంబంలో ఉన్న అంధకారాన్ని తొలగించండి ప్రభా. ఆమేన్. మీ దీవెనలతో మమ్మ ఆశీర్వదించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. మనసులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. 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 జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. జీవితము ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, ఆమేన్. నీవే నా
ప్రసాదించు నీ దాసికి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య, మా హృదయంలో ఉన్న బాధలన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. రకరకాల బాధలు, మానసిక శారీరక సమస్యలతో బాధలతో కొట్టుమిట్టాడుతున్నామయ్యా. చెప్పుకోలేనటువంటి సమస్యలతో, చెప్పుకోలేనటువంటి వ్యాధులతో, అనేక ఆటంకాలతో మేము సతమతం అవుతున్నాము దేవా. ఏ పని చేసినా దానిలో ప్రయోజనం లేకుండా పోతుందయ్యా. ఎక్కడికి వెళ్ళినా విజయము మాకు లభించటం లేదయ్యేసయ్యా. ఎక్కడికి వెళ్ళినా అవమానమే, ఎక్కడికి వెళ్ళినా బాధలు, కష్టాలే ప్రభా. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం ప్రభా. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో మమ్ము కరుణించండి ప్రభా. ఈ ఆరాధన ద్వారా మమ్ము దీవించండి ప్రభా. మాలో నూతన జీవాన్ని దయచేయండి ప్రభా. నూతన కార్యాలు మా కుటుంబంలో జరిపించండి ప్రభా. ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఏ వ్యాధులతో సతమతం అవుతున్నామో వాటన్నిటి నుండి మాకు సంపూర్ణ విడుదల, రక్షణ దయచేయండి ప్రభా. ఆ గొప్ప దేవుని వేడుకుందామా. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. హృదిలో నిండిన బాధలను తొలగించుము మా దైవమా. ఎదలో పాప భారమును క్షమించుము నా 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 దైవమా. నీవే నా భయం, నీవే నా శరణం. నీవే నా భయం, యేసు, నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పంచుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, మాపై కరుణించండి ప్రభా. మమ్ము దీవించండి ప్రభా. మాలో ఉన్న అన్ని రకాల పాప శాపములు తొలగించండి ప్రభా. ప్రభా, ఏవే ఎక్కువ జామున మేము ఆరాధిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా మాలో ఉన్న ప్రతి పాప శాపము తొలగిపోవునుగాక. మాలో ఉన్న వ్యాధులు తొలగిపోవునుగాక. మా కుటుంబ సమస్యలు తొలగిపోవునుగాక. అన్ని రకాల ఆటంకాల నుండి విడుదల కలుగునుగాక. అన్ని రకాల వ్యాధుల నుండి విడుదల కలుగునుగాక. అన్ని రకాల దురాత్మ, దుష్ట శక్తి, శోధల నుండి విడుదల మాకు కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించండి. ఏ సమస్యలతో బాధపడుతున్నారో,
ఏ వ్యాధులతో బాధపడుతున్నారో వీటి నుండి మీకు విడుదల కావాలని ఆశపడుతున్నారు అడగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా ఈ వేకువ జామున ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఏ ఉద్దేశాలతో ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ బలహీనతలు తొలగిపోవాలి అని, ఏ బంధకాల నుండి విడుదల కలగాలి అని, ఏ వ్యాధి బాధల నుండి విడుదల కావాలి అని కోరుకుంటున్నారు వారందరి ఉద్దేశాలు నెరవేర్చండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా మేము స్తుతిస్తున్నాం ప్రభా, మేము ఆరాధిస్తున్నాము ప్రభా, మేము మహిమపరుస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనముతో మమ్మల్ని దీవించండి ప్రభా. ఎవరెవరైతే ఈ రోజు ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రత్యేకమైన దీవెన కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల ఉద్దేశాలన్నీ కూడా నెరవేరును గాక, వారి సమస్యలన్నీ తొలగిపోవును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా గురువులను దీవించండి, కన్యా స్త్రీలను దీవించండి, మీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. పీఠాధిపతులను దీవించండి ప్రభా. మా గ్రామాలను దీవించండి ప్రభా. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. సంఘ కాపులను దీవించండి ప్రభా. అనేక విధాలుగా సంఘ సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. విద్యా సంస్థలను దీవించండి ప్రభా. ఆరోగ్య సంస్థలను దీవించండి ప్రభా. మానవాళికి సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో వారందరినీ కూడా తాకి స్వస్థపరచండి ప్రభా. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి ప్రభా. ఏ ప్రమాదము ఆ బిడ్డలకు సోకకుండా విజయముతో ప్రయాణం చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా. ఎవరెవరైతే ప్రార్థన చేయమని కోరి ఉన్నారో, ఎవరెవరైతే ఫోన్ల ద్వారా వారి ప్రత్యేక విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. యవనస్తులను దీవించండి ప్రభా. చదువు పూర్తయిన వారికి మంచి ఉద్యోగం దయచేయండి ప్రభా. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభా. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. వీసాలను ఆ బిడ్డలకు శాంక్షన్ చేయండి ప్రభా. పర్మనెంట్ వీసాలను ఆ బిడ్డలకు దయచేయండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఆ వివాహాలను ఘనంగా మీరే జరిపించండి ప్రభా. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎంతో మంది సంతానం లేకుండా ప్రభా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారి గర్భ ద్వారాలను తెరవండి ప్రభా. అతి త్వరలోనే వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయండి ప్రభా. విడాకుల సమస్యతో, కోర్టు సమస్యతో, ల్యాండ్ సమస్యతో, అనేక రకరకాల గొడవలతో ప్రభా మరి సతమతం అవుతున్న బిడ్డలకు మీరే మార్గము చూపించండి ప్రభా. వారికి మీరే న్యాయం చేయండి ప్రభా. మీరే ఆ బిడ్డలను ఆదుకోండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థించండి. మీలో చాలా మందిని దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వేకువ జామున ఆయన వైపు చూసి ఆరాధించే బిడ్డలను చేయి విడువనని పలికిన ప్రభు ఈరోజు నడినెత్తించని కాళ్ళ వరకున మీ వ్యాధులను తొలగించబోతున్నాడు. మీ నొప్పిని తొలగించబోతున్నాడు. మీ భయంకరమైన సమస్యలను తొలగించబోతున్నాడు. అతి త్వరలో గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు దయచేయబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థించు బిడ్డ. ఎవరి కోసం ప్రార్థించాలనుకుంటున్నావో, ఈ వేకువ జామున ఈ ఆరాధన ఎవరికి సమర్పించాలనుకుంటున్నావో వాళ్ళ పేర్లు చెప్పి వారి కోసం ప్రార్థించు. మీ కుటుంబంలో తల్లిదండ్రులు వృద్ధాప్యాయంలో ఉన్నారా? వారి కోసం ప్రార్థించు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? వారి కోసం ప్రార్థించు. మీ తోబుట్టువులు అనారోగ్యంతో బాధపడుతున్నారా? వారి కోసం ప్రార్థించు. మీ కుటుంబంలో మీ తోబుట్టువుల కుటుంబాలలో శాంతి సమాధానం లేదా? ఈ ప్రార్థన అవసరమై ఉన్నదేమో, వారి కోసం ప్రార్థించు. మీ అక్క చెల్లెలు అన్నదమ్ముల కుటుంబాలలో మీ ప్రార్థన సహాయం అవసరమేమో, వారి కోసం ప్రార్థించు. ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకుని ప్రేమించి పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, అన్యాయపు జీవితాన్ని విడనాడి పుణ్య జీవితంలో జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థించు. నీతి కలిగిన వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మన కుటుంబాలను రక్షించడానికి దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎన్నుకున్నాడేమో. విశ్వాసంతో ప్రార్థించు బిడ్డ. ఆయన మీద ఆధారపడే ప్రతి బిడ్డను కూడా చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. విశ్వాసంతో ప్రార్థించు. నిన్ను నన్ను దీవించడానికి
నీలో నాలో ఉన్న బాధలు, సమస్యలు, వ్యాధులు తొలగించడానికి పరలోకము నుండి భూలోకానికి వచ్చిన దేవుని వైపు చూడు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించు బిడ్డ. ఇంకా ఎవరెవరి కోసం ప్రార్థించాలో, ఏ సమస్యల కోసం ప్రార్థించాలో ప్రభువు చెప్పు. ఈరోజు ఈ ఆరాధన ముగించిన వెంటనే దారి ప్రయాణం చేయబోతున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాలకు వెళుతున్నారేమో, స్కూల్కి వెళుతున్నారేమో, కాలేజీకి వెళుతున్నారేమో, ఈ బిడ్డలందరినీ క్షేమంగా దీవించు ప్రభువా. క్షేమంగా తిరిగి వచ్చే మహాకృపను దయచేయి తండ్రి. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ ఆరాధన ఈ కుటుంబాలకు, ఈ బిడ్డలందరికీ ఆశీర్వదకరంగా మారును గాక. గొప్ప కార్యాలు ఈ ఆరాధన జరిపించను గాక. రెండు చేతులు జోడించి ఈ ప్రత్యేకమైన తలంపులన్నీ ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితో, సమాధానముతో సదా దీవించును గాక. నీవే నా భయం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే మా శరణం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.